దేవుడు గత సంవత్సరం అంతా మనల్ని కాపాడుకున్నాడు, మనకు మేలు చేశాడు, పోషించాడు, నడిపించాడు, కాపాడుకున్నాడు. వ్యాధులు రోగాలు ఎన్నొచ్చినా తన కృపారెక్కల కింద మనల్ని ఉంచుకున్నాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు మరి ఒక సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు మనిషిని సృష్టించినప్పుడే, చాలా జాగ్రత్తగానండి, మనిషిని సృష్టించినప్పుడే మన దినాలన్నీ కూడా తన గ్రంథమందు రాసుకున్నాడు. కీర్తనకారుడు అంటాడు కదా, నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అంటే వ్రాసుకున్నాడు. ఆయన వ్రాసుకున్నాడు. నువ్వు ఎంతకాలం భూమి మీద ఉండాలో, నేనెంతకాలం ఉండాలో, మానవ జాతి యావత్తు కూడా, జీవ జాతులన్నీ కూడా ఎంతకాలం ఉండాలో ఆయన వ్రాసుకున్నాడు. వ్రాసుకున్న ప్రకారంగానే భూమి మీద ఉంటాము. ఎప్పుడైతే ఆయన వ్రాసిన ఆ కాలం అయిపోతుందో మన బ్రతుకు కూడా భూమి మీద ముగుస్తుంది, అయిపోతుంది. అయితే దేవుడిచ్చిన ఈ కాలాన్ని దేనికి వాడుకోవాలి? దేవుడిచ్చిన ఆయుష్కాలము దేవుడిచ్చిన ఈ సంవత్సరాలను ఎందుకు వాడుకోవాలి? నీకు ఇవ్వబడిన ఆయుష్కాలము లోకార్పణక, దేవార్పణక. ఒక తండ్రి తన ఇద్దరు పిల్లలకు ఆస్తిని పంచి ఇచ్చాడు. ఒకడేమో దుర్వ్యాపారం వలన పాడు చేసేసాడు. ఆస్తి అంతా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు ఆస్తి అంతా. తర్వాత మరి ఒక్కడేమో 5 తలాంతులకు మరొక 5 సంపాదించాడు. 2 తలాంతులకు మరొక 2 సంపాదించాడు. ఒకటి తీసుకున్నవాడు మట్టిలో దాచిపెట్టేశాడు. ఇలా దేవుడిచ్చినది ఏదైనా దేనికి వాడాలి? నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితములాయను అన్నాడు కదా. ఇందాక చదివిన లేఖన భాగంలో కీర్తనల గ్రంథము 65వ కీర్తన 11వ వచనంలో ఏమన్నాడండి? కీర్తనల గ్రంథము 65:11లో సంవత్సరమును నీ దయాకిరీటముగా ఆయన ధరింపజేసి ఉన్నాడు. సంవత్సరాన్ని ఏం చేశాడట ఆయన? మన మీద దయాకిరీటము. దయ అంటే ఆయన దయ. ఎందుకంటే కాలములు సమయములు తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు గనక కాలాన్ని ఇవ్వాలన్నా తీసుకోవాలన్నా ఆయన చిత్తమే. కాబట్టి దయాకిరీటంగా నేను దయ చూపాను కనుక ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అన్నట్టు కిరీటం మన మీద ఉంచాడు. మన శిరస్సు మీద కిరీటం ఉంచాడంటే అర్థం ఏంటి? నువ్వు పరిపాలించాలి, నువ్వు ఏలాలి. దేవుడు సర్వలోకాల్ని ఏలుతున్నాడు. తన స్వరూపి అయిన తన పోలికైన కుమారుడు లేదా మనిషి ఈ సంవత్సరాలను లేదా ఈ దినాలను, ఈ మాసములను, ఈ గడియలను ఏలాలి. దానికి దాసుడైపోకూడదు. దానికి నువ్వు యజమానుడివి. నీకు కిరీటం పెట్టేశాను, ఈ సంవత్సరం నీకేనన్నా అని. అందుకొరకే ఆదాముకు 930 ఏళ్ళు ఇచ్చాడు.
ఒక మెతుశేలకు 969 సంవత్సరాలు ఇచ్చాడు. వారు కరెక్ట్గా సద్వినియోగం చేసుకున్నారు. బాగా గమనించండి. నోవాహుకు 950 సంవత్సరాల ఆయుష్ కలవించాడు. ఆయన కరెక్ట్గానే వినియోగించుకున్నాడు. బాగా గమనించండి. ఇలా చూస్తూ ఉంటే ప్రేమైన దేవుని వారలారా, దేవుడిచ్చే దయా కిరీటం ఇది. ఈ దయా కిరీటాన్ని దేనికి వాడుతున్నావు? దేనికి వాడుతున్నావు అంటే ఈ ఆయుష్ కాలాన్ని, ఈ సంవత్సరాన్ని దేనికి వాడుతున్నావు? వ్యాపారం చేసేవాళ్ళు ఇదిగో ఈ 2026వ సంవత్సరంలో ఇలా చేయాలి అని అభివృద్ధి పొందుతూ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఈ సంవత్సరం అయిపోతే మరొక సంవత్సరానికి మరొక పై తరగతికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఉద్యోగం లేని వాళ్ళు ఈ సంవత్సరంలో ఉద్యోగం సంపాదించుకొని పోతున్నారు. బాగా గమనించండి. ఇల్లు కట్టుకోలేని వారు ఈ దేవుడిచ్చిన ఈ సంవత్సరంలో మరొక ఇల్లు కట్టుకోబోతున్నారు. మంచిది. నువ్వేం చేస్తున్నావు? దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని లోకార్పణక దేవార్పణక? బైబిల్ నుంచి కొందరు చూద్దాం. లోకార్పణ చేసిన వారిని చూద్దాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చను. మంచిదండి. ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎన్నో ఆశలతో యోధా ఇస్కరియోతు అనే పర్సన్ని నిర్మించి ఈ లోకానికి పంపించాడు. ఆ పర్సన్ మీద, ఆ వ్యక్తి మీద ఎన్నో ఆశలు ఉంచుకున్నాడు దేవుడు. కానీ భూలోకంలో ఆయనకి ఇవ్వబడిన నెలలు, దినములు, సంవత్సరాలు దేనికి వినియోగించాడు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుకు దగ్గరైనట్టుగానే అయ్యాడు. ఎంత దాకా దగ్గరయ్యాడు అంటే ఆయన శిష్యుడైపోయాడు. శిష్యుడని ఎవరిని అంటారు తెలుసా? ఎవరిని అంటారు శిష్యుడని? ఆయన అనుసరించే వాళ్ళని ఆయన శిష్యులు అంటారు. బాగా గమనించండి. అంటే ఆ స్థాయికి ఎదిగాడు యోధా ఇస్కరియోతు. చివరికి ఏమయ్యాడు? ఆయనకిచ్చిన ఆయుష్కాలం అంతా ధ్యేయం, గురి ఏంటో తెలుసా? సంపాదన. యేసుక్రీస్తుని సంపాదించుకోవాలి. అది ఉత్తమమైంది, శాశ్వతమైంది. కానీ శాశ్వతమైన దేవుని కుమారుడు మన ప్రభువుని యేసుక్రీస్తునే అమ్మేటంత స్థాయికి వెళ్ళిపోయాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలం దేనికి వాడాడు అంటే లోకార్పణకే వాడాడు. యేసుక్రీస్తు వారిని ఎన్ని కాసులకు అమ్మాడు? ఎన్ని వెండి కాసులకి? 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. పోని అమ్మిన ఆ వెండి రూకల వల్ల సంపాదించుకుంది ఏంటండి? సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా? పోతున్న వారిని నీవు చూచుటలేదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది,
నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. కాబట్టి సంపాదన కోసం కాదండి, మనం ఈ లోకానికి వచ్చింది సంపాదించుకోవడానికి కాదు. న్యాయంగా వచ్చింది ఏదో సంపాదించుకో, కానీ అన్యాయంగా సంపాదించి సంపాదనే గురి, సంపాదనే లక్ష్యము, సంపాదనే సమస్తం అనుకుంటే కోట్ల రూపాయలకు పడగలు ఎత్తిని ఎందరో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. రాజులు మహారాజులు వెళ్ళిపోయారు, ఏది తీసుకొని వెళ్ళలేదండి. అలాంటప్పుడు ఒకసారి దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని ఆలోచించండి. యోధా గారికి దేవుడు ఆయుష్కాలం ఇచ్చాడు, ఇలాంటి సంవత్సరాలు ఎన్నో ఇచ్చాడు. సంవత్సరమును నీ దయా కిరీటముగా ధరింపజేసి ఉన్నాడు ఆయన పని చేస్తావని, ఆయన కొరకు బ్రతుకుతావని ఆయన నీకు ఇలాగ సంవత్సరాలు ఇస్తా ఉంటే, యోధా ఇస్కరియోతు తీసుకొని ఈ సంవత్సరాలని తీసుకొని ఏం చేశాడు? యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. 30 వెండి నాణ్యాలకి ఆశపడ్డాడు. ఆ డబ్బంతా తీసుకొని పరలోకం వెళ్ళిపోయాడా? డబ్బు ఎక్కడ తీసుకెళ్ళాడు? నెమ్మది లేదు. మీకు తెలుసో తెలీదో, ఆ 30 వెండి నాణ్యాలను తీసుకొని ఇంటికి వెళ్ళి భార్యా పిల్లలకి ఇవ్వడానికి వెళ్తే భార్యా పిల్లలు ఏమన్నారు తెలుసా? ఆ నీతిమంతుని సొమ్ము మాకు అక్కర్లేదు, అన్యాయంగా అతన్ని నువ్వు అమ్మివేసితివి కనుక ఆ రూకలతో మాకు అవసరం లేదు అనగానే, సంపాదించిందంత ఎవరి కోసం? నా భార్య కోసమే, నా పిల్లల కోసమే నేను తీసుకొని వస్తే మీరేంటి ఇలా అన్నారు? అవునా? అప్పుడు బుర్ర వెలిగింది. అయ్యి బాబు ఇప్పుడు ఏం చేయాలండి? వెళ్ళి ప్రధాన యాజకులకు వారికి ఇవ్వాలనుకున్నారు, వాళ్ళు మాకు అక్కర్లేదన్నారు. ఎవరైతే బేరం చేశారో వాళ్ళకి ఇవ్వాలనుకున్నారు, వాళ్ళు మాకు అక్కర్లేదన్నారు. చివరికి 30 వెండి నాణ్యాలు తీసుకొని ఏం చేశాడు తెలుసా? దేవాలయంలో పారవేశాడు. అంటే నాకు కూడా అవసరం లేదు, చూసారే. కానీ అప్పటికే యేసును పట్టుకుని వెళ్ళారు, సిలువ వేయబోతా ఉన్నారు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని యోధా ఇస్కరియోతు గారు దేనికి వాడారంటే అంత లోకార్పణ. చివరికి యోధా ఇస్కరియోతు గారు ఏమయ్యారు? ఇందాక చదివారు అపోస్తల కార్యంలో 1వ అధ్యాయం 18వ వచనంలో. అతడు వెళ్ళి ఏం చేశాడట? ఉరి పెట్టుకున్నాడు, తల కిందులుగా పడిపోయాడు, బద్దలైపోయాడు, కడుపులోని పేగులన్నీ కూడా బయటపడ్డాయి. ఎంత ఘోరం! కాబట్టి దేవుడిచ్చిన ఈ సంవత్సరాన్ని ఎందుకు వాడాలనుకుంటున్నాం? ఆటగాళ్ళనుకుంటున్నారు, ఈసారి తప్పనిసరిగా మనం ఈ కప్పు కొట్టి తీరాలి, అంటే గెలిచి తీరాలి అనుకుంటున్నారు. అలాగే దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేనికి వాడుతున్నావు? ఆలోచించండి. ఇలాగ ఆలోచించేస్తే మరొకతను లోకార్పణకే వాడాడు. చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము, లూకాసు వార్త 16వ అధ్యాయము 1వ వచనం 9వ వచనం చూడండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకొనుడి. ఎందుకనగా ఆ సిరి మిమ్మల్ని వదిలిపోనప్పుడు వారు నిత్యమైన నివాసులలో మంచిది. 9వ వచనం, మొదటి వచనం చదివారా? ఒక ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడు ఉండెను. అతని యొద్ద ఉన్న ఆస్తిని పాడు చేయుచున్నాడని మంచిదండి. అంటే
ఒక యజమాని దగ్గర గృహ నిర్వాహకుడు ఉన్నాడు. అతడు ఏం చేశాడంటే యజమాని యొక్క ఆస్తిని అంతటిని కూడా పాడు చేస్తున్నట్టు సమాచారం వినబడింది కనుక అతన్ని పిలిపించి లెక్క అడుగుతున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే దేవుని యొద్ద మనమందరం కూడా ఈ రూపు దాల్చుకొని ఈ లోకానికి వచ్చాము. మనకి ఇవ్వబడిన సంవత్సరాల ఆయుష్కాలను అంతటిని కూడా ఆయన ఒకరోజు లెక్క అడగబోతున్నాడు. ఏమడుగుతున్నాడండి? లెక్క అడగబోతున్నాడు. అన్యాయసిరి వలన, సంపద వలన మీరు అనేక మంది స్నేహితులు సంపాదించుకోండి. ఏం సంపాదించుకోవాలా? ఆస్తులను సంపాదించుకోవాలా? స్నేహితులు సంపాదించుకోవాలా? ఇప్పుడు మీరు బాగా ఆలోచించేస్తే ఈ లోక సంబంధమైన వాళ్ళైతే, శరీరానుసారులైతే శరీరానుసారమైన వారిని సంపాదించుకుంటారు. మనము ఆత్మానుసారులమైనప్పుడు మనం ఎవరిని సంపాదించుకోవాలి? ఆత్మలను సంపాదించుకోవాలి. నీకు సిరి కలిగిందా? సంపద కలిగిందా? దానివల్ల నువ్వేం చేయాలంటే ఈ లోకాన్ని కాదు, ఆత్మలను సంపాదించుకోవాలి. చేపలు పట్టే జాలరి, మనుషులు పట్టే జాలరి నీ చేతును, రమ్ము నన్ను వెంబడించు నావల్లో చేరుము, రమ్ము నన్ను వెంబడించు నావల్లో చేరుము. సమయము దాటుతోందిరా, చీకటి కమ్ముతోందిరా, సమయము దాటుతోందిరా, చీకటి కమ్ముతోందిరా. కాబట్టి పోయిన సంవత్సరం వెళ్ళిపోయింది, మరలా దాన్ని సంపాదించుకోగలమా? అయిపోయింది. 365 రోజులు వెళ్ళిపోయాయి. వాటి లెక్కలు చెబుతున్నాయి. ఏ దినముగా ఆ దినం వెళ్ళి దేవునికి లెక్క చెబుతుంది. బాగా గమనించండి. మరి ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది. ఇది మొదటి నెల, ఇది మొదటి దినము. బాగా గమనించారా? ఏమండి, మొదటి నెల మొదటి దినం ప్రార్థన చెయ్యాలని, కూడుకోవాలని ఏమైనా ఉందా? చూడండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం 12వ అధ్యాయం 2వ వచనం. నెలలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి మంచిదండి. ఇలాగూ ఇశ్రాయేలు ప్రతి ఇంటి వారు కూడా మొదటి నెల మొదటి దినం అని లెక్క చెప్పి దశమి నాడు అంటే 10వ దినమునందు మీరు ఈ విధంగా బలులు తీసుకురావాలని చెప్పటం జరిగింది. దేవుడు సంవత్సరాలు నియమించాడు, నెలలు నియమించాడు, దినములు కూడా నియమించాడు. ఆయన నియమించబట్టే సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు. కాలాన్ని తెలపడానికి ఆయన ఏం చేశాడు తెలుసా? సూర్య చంద్ర నక్షత్రాలని ఏర్పాటు చేశాడు. అవి మీకు కావలసిన ఋతువులను, సంవత్సరములను, దిన అస్తమయములను అదేం చేస్తాయి? మీకు తెలియచేస్తాయి. కాబట్టి దేవుని యొక్క నియమం ప్రకారంగానే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. అయితే లూకాసు వార్త 16వ అధ్యాయంలో చూస్తే ఒక ధనవంతుడు ఉన్నాడు. 19వ వచనం నుంచి ఒక ధనవంతుడు లాజరు ఉన్నాడు. గమనించారా? ధనవంతుడు ఎలా ఉండేవాడంటే ప్రతి దినము బహుగా సుఖపడుచున్నాడు. అతగాడికి కంటికి నచ్చిన దాన్ని అనుభవిస్తున్నాడు. అది వస్తువైనా పర్వాలేదు, మనిషి అయినా పర్వాలేదు. అలాగే పంటికి నచ్చిన దాన్ని తింటున్నాడు. బాగా గమనించండి. అలాగే ఒంటికి నచ్చిన బట్టలు
అతని బట్టల గురించి సపరేట్ రాయబడింది. ప్రతిదినము సన్నపు నార వస్త్రములు ధరించి బహుగా సుఖపడుచుండు వాడని. అంటే అతగాడికి ఏం కొదవ లేదన్నమాట. ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. కానీ ఈ ఎంజాయ్ చేయటానికి ఎవరిచ్చారు? ఈ పంటలు ఎవరిచ్చారు? ఈ బట్టలు ఎవరిచ్చారు? ఈ తిండి ఎవరిచ్చారు? ఈ అందం ఎవరిచ్చారు అనే సంగతిని మాత్రం అతడు ఆలోచించలేదు. సుఖంగా బతుకుతున్నాడు కానీ సుఖాన్ని ఇచ్చిన దేవుణ్ణి మాత్రం అతడు మరిచిపోయాడు. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయం 23వ వచనం చూడండి. 23వ వచనం. అందుకు అతడు చెడ్డదాసుడుగా నీ నోటి మాటలను బట్టి ఎన్నో వచనం. లూకా సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతను రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలు కొనను నెలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. చూసారే, భూమి మీద కంటికి నచ్చింది అనుభవించాడు, పంటికి నచ్చింది తిన్నాడు, ఒంటికి నచ్చింది ధరించుకున్నాడు, సుఖంగా బ్రతికేశాడు. కానీ ఒకరోజు చావు వచ్చింది. కానీ దరిద్రుడైన లాజరు గారు కంటికి నచ్చింది చూడలేకపోయాడు, పంటికి నచ్చింది తినలేకపోయాడు, ఒంటికి నచ్చింది ధరించుకోలేకపోయాడు. కానీ విశ్వాసం కలిగి దేవుణ్ణి సంపాదించుకున్నాడు. ఎవరిని సంపాదించుకున్నాడు? దేవుని సంపాదించుకున్నాడు. విశ్వాసం నుండి తొలగిపోలేదు. ఆయన కురుపులను, తల నిండా ఉన్న కురుపులను కుక్కలు వచ్చి నాకినా కూడా అతడు ఏమనలేదు. అతడికి ఒకరోజు చావు వచ్చింది. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కడికి చావు వస్తుందండి. ఇద్దరు చనిపోయారు. చనిపోయిన వెంటనే లాజరు ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? ఈ లోకంలో ఏమి సంపాదించుకోలేదు, కానీ పరలోకాన్ని సంపాదించుకున్నాడు. తిన్నగా అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. నెమ్మదిగా ఉన్నాడండి. అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు, రోగం లేవు, కుక్కలు లేవు, ఏమి లేవు. నెమ్మది గల జీవితం దొరికింది. ధనవంతుడు భయంకరమైన అగ్నిగుండంలోకి జారిపోయాడు. ఆయన ధనం ఏమైంది? ఆయన సంపద ఏమైంది? ఆయన వెండి బంగారాలు వజ్ర వైడూర్యాలు ఏమైపోయాయి? ప్రతి దినము సన్నపు నార వస్త్రములు ధరించుకున్న వస్త్రాలు ఏమైపోయాయి? అన్నీ కూడా మట్టికి మన్ను అయిపోయాయి. సంపద అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని దేవునికి ఇవ్వకుండా తన కొరకు వాడుకున్నాడు. శారీరకంగా ఆయన సుఖించాడు. ఇప్పుడు ఆత్మ చావని, అగ్ని ఆరని లోకంలోకి వెళ్ళిపోయాడు. యుగ యుగాలు అక్కడ మండిపోతున్నాడు, కాలిపోతున్నాడు. తండ్రి అయిన అబ్రహామా అని అప్పుడు కేకలేసాడు. కానీ అప్పుడు కేకలేస్తే లాభం ఏమీ లేదు. మారు మనసు పొందే అవకాశం లేదు, బాప్తిసం పొందే అవకాశం లేదు, ఆరాధనకి రావటానికి అవకాశం లేదు, దేవుణ్ణి స్తుతించడానికి అవకాశం లేదు. అన్ని దాటిపోయాయి. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడిచ్చిన ఆయుష్కాలం లోకార్పణక, దేవార్పణక. ఇప్పుడు యోధా ఇస్కరియోతు గారు ఎవరికి అర్పించాడు? కాలాన్ని ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కొత్త సంవత్సరాలను ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. మరి యోధా ఇస్కరియోతు ఎవరికి వాడాడు? లోకం కోసం వాడాడు. లోకంలో సంపద ఉండాలనుకున్నాడు. చివరికి ఆ సంపదే ఒకరోజు అతన్ని ఉరిపెట్టుకొని ఎలా చేసేసింది. అతడు వెళ్ళిపోయాడు. ధనవంతుడు అలాగే లోకార్పణ కొరకే సమస్తాన్ని సంపాదించుకున్నాడు, వెళ్ళిపోయాడు. 33 లక్షల కోట్లు సంపాదించిన ఒక ఆయన మట్టికి మన్నైపోయాడు గత సంవత్సరంలో. ఎవరైనా ఆయన్ని సమాజ్ చేయరు. వాళ్ళ కుల పద్ధతులు, వాళ్ళ మత పద్ధతుల్లో ఆ శవాన్ని తీసుకొని వెళ్ళి
ఒక పెద్ద కొండ పైన పెట్టేశారు అంతే. కాకులు, గద్దలు, నక్కలు పీక్కు తినాలి. ప్రకృతి నుండి వచ్చిన ఈ దేహం ప్రకృతిలో కలిసిపోవాలి అని వారి సిద్ధాంతం. 33 లక్షల కోట్లకు అధిపతి ఎవరు? రతన్ టాటా. గమనించారా? రేపు అదాని అయినా అంతే, అంబానీ అయినా అంతే. ఇంకా కోటీశ్వర్లు ఎవరైనా ఉన్నారా? ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. సమస్తాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కాబట్టి దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలాన్ని లోకార్పణక, దేవార్పణక ఆలోచించండి. అలాగ చూస్తే ప్రియమైన దేవుని వారలారా, మరికొన్ని నిమిషాలు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. అలాగూ దేవుడిచ్చిన కాలాన్ని భూసంబంధమైన వాటి కొరకే అర్పించి చస్తే నిత్యాగ్ని గుండానికి వెళ్తారు. అలాంటి వారి గురించి అద్భుతమైన వచనం ఉంది. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ప్రసంగి గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం. ఎంతమంది అట? ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై చిరకాలము జీవించినను అతను సుఖానుభవము నెరగకయే తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను అన్నాడు. అవునండి, 100 మంది సంతానమును కని సుఖానుభవం నెరగక, సత్యాన్ని తెలుసుకోకుండా, దేవుణ్ణి తెలుసుకోకుండా, దేవుణ్ణి నమ్ముకోకుండా వాడు చచ్చాడనుకోండి, వానికంటే 100 మంది పిల్లలను కన్నోని కంటే, దీర్ఘాయుష్మంతుడై బ్రతికిన వానికంటే, శరీరానుసారంగా బ్రతికిన వానికంటే, గమనించారా? అప్పుడే పడిపోయిన పిండము యొక్క గతి వేలు. అప్పుడే పడిపోయినా పర్వాలేదు. ఎందుకంటే యోబు గారు కూడా అలాగన్నారు, ఈ శ్రమలు, ఈ బాధలు నేను తట్టుకోలేకపోతున్నాను కదా, ఒకవేళ మా తల్లి గర్భమును పుట్టిన నాడే మగపిల్లవాడు పుట్టిన రోజు లేకుంటే బాగుండు, ఆ రోజు నన్ను స్తనం కుడిచినప్పుడే, పాలిస్తున్నప్పుడే చనిపోయి ఉంటే బాగుండు, నేను విశ్రాంతి పొందుదును అన్నాడు. కాళ్ళ మీద నన్ను పడుకోబెట్టుకొని నీళ్లు పోస్తున్నప్పుడే నేను చనిపోయి ఉండుంటే నేను నెమ్మదిగా స్థలంలోకి వెళ్ళిపోయేవాడిని. అవునండి, అందుకొరకే ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై సుఖానుభవం నెరుగకయు తగిన రీతిని సమాధి అంటే తగిన రీతిగా బాప్తిసం పొందకుండా, తగిన రీతిగా మారు మనసు పొందకుండా, తగిన రీతిగా దేవుని నమ్మకుండా అని దాని అర్థం. తగిన రీతిని సమాధి చేయబడక ఉండిన ఎడల వాని గతి కంటే అప్పుడే పడిపోయిన పిండం యొక్క గతి మేలు. ఎస్, కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, యోధా ఇస్కరియోతు కంటే పడిపోయిన పిండం మేలు. ఆ ధనవంతుని కంటే పడిపోయిన పిండం మేలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని ఈ విధంగా వారు లోకార్పణకు చేసేశారు, నిత్యాగ్ని గుండానికి వెళ్ళిపోయారు. అలాగూ దేవార్పణకు చూద్దాం, ఒకరిద్దరిని చూద్దాం. దేవుడిచ్చిన ఆయుష్కాలాన్ని, దేవుడిచ్చిన నూతన సంవత్సరాలని దేనికి వాడారో, దేవుని కోసం ఎలా వాడారో చూద్దాం. లూకాసు వార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయము 8-9 వచనాలు. వాడు అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. ఇక్కడ ఏ చెట్టు అండి? అది అంజూరపు చెట్టు ఉంది. ప్రతి సంవత్సరము యేసుక్రీస్తు వారు వస్తున్నారు, ఫలాలు ఇస్తుంది అనుకుంటున్నాడు, కానీ అది ఫలించట్లేదు.
అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు. అంజూరపు చెట్టు ఒకటి నాటెను ద్రాక్షవనమందు. పూతారాదే పింజాలేదే, పూతారాదే పింజాలేదే, పచ్చని ఆకులతో నుండే, పచ్చని ఆకులతో నుండే. గమనించారా? ఆ చెట్టు నుండి ఫలం వస్తుంది అనుకున్నాడు, కానీ ఆకులైతే పూసింది, కానీ పూత లేదు, పింజలు లేవు, కాయలు లేవు. కాబట్టి తోట యజమాని ఆలోచన చేశాడు, ఈ చెట్టు వల్ల, ఈ వృక్షం వల్ల ఈ నేల ఏల నిస్సారం కావలను, దీన్ని నరికించేయంటే ఆ తోట ఆయన అంటున్నాడు, కావలి ఆయన అంటున్నాడు యజమానితో, అయ్యా దయతో ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. ఏంటట? ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. దానికి నేను ఎరువు వేస్తాను, నీళ్లు పోస్తాను, కాపలా కాస్తాను, రాళ్ళు ఏరేస్తాను, అన్నీ చేస్తాను. ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము. అది ఫలించినా సరే, లేని ఎడల అంటే ఫలించని ఎడల నరికించేసేయి. దాన్ని ఏం చూడకిగా, దాని మీద దయ చూపొద్దు, కనికరం చూపొద్దు. కాబట్టి నేను రాళ్ళు ఏరేస్తాను, ముళ్ళు ఏరేస్తాను, గడ్డి తీసేస్తాను, కలుపు తీసేస్తాను, మందు వేస్తాను, నీళ్లు పోస్తాను, అన్నీ చేస్తానయ్యా, అన్నీ చేస్తాను. ఇన్ని చేసినా కూడా ఫలించకపోతే అప్పుడు నరికించేయి, అప్పుడు నరికించేయి అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుడు ఎందుకు నీళ్ళు ఇచ్చాడు, ఎందుకు వానకాలం ఇచ్చాడు, ఎందుకు చలికాలం ఇచ్చాడు, ఎందుకు ఎండాకాలం ఇచ్చాడు, ఎందుకు ఈ దినాలను, ఋతువులను, పద్ధతులను పెట్టాడు? చివరికి మనం పాపం చేత చచ్చిపోయిన వారమై ఉండగా తన కుమారుని యేసుక్రీస్తు వారిని బలి పశువుగా బలి చేశాడు. మీరు కూడా నమ్ముకుంటే తిరిగి మరణం నుండి లేపుకుంటాను, నిత్య జీవానికి తీసుకెళ్తానని చెప్పాడు. కానీ వీటన్నిటిని మనం లెక్క చేయకుండా, ఫలించకుండా ఉంటే ఏం చేయాలా? నరికేసేయి. బాగా గమనించండి. ఒక దినమున నరికబడిన వాటన్నిటికీ ఏం చేయాలా? నిప్పు పెట్టాలా, కాల్చివేయాలి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఇలా లేఖన భాగాన్ని ఆలోచన చేస్తూ ఉంటే అపోస్తుడైన పౌలు గారు అన్నారు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. ఒక పౌలు గారు బ్రతుకంటూ ఉంటే క్రీస్తు కోసమే బ్రతికాడు, చావంటూ వస్తే క్రీస్తు కొరకే చావాలని ఒక గొప్ప తీర్మానం చేసుకున్నాడు. చివరికి అలాగే చంపబడ్డాడు కూడా. ఎన్నో మారులు దెబ్బలు తిన్నాడు, ఎన్నో మారులు తరం పడ్డాడు, ఎన్నో మారులు వస్త్రం లేని పరిస్థితుల్లో కూడా దేవుని కోసం, దేవార్పణ కోసం. ఈ ఆయుష్కాలం అంతా దేవునిది, ఈ దేహము దేవునిది, ఈ కాలము దేవునిది, నా సమస్తం అంతా కూడా దేవునిది. కనుక దేవునికే అర్పించాలని చెప్పి అర్పించాడు. కాబట్టి నా కొరకు జీవ కిరీటం ఉంచబడింది అన్నాడు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉంది. అది నాకు మాత్రమే కాదు, కానీ తన్ను వెంబడించు వారందరికీ అన్నాడు. అందరికి కిరీటాలు ఉన్నాయి, ఇప్పుడు కిరీటం ఇచ్చాడు ఆయన, దయా కిరీటం. ఏ కిరీటం? సంవత్సరమును నీ దయా కిరీటముగా ఆయన ధరింపజేసి ఉన్నాడు. ఈ దయా కిరీటాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇదిగో జీవ కిరీటాన్ని సంపాదించుకుంటావు. లేదు, ఈ దయా కిరీటాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేస్తాను అంటే ఆ కిరీటాన్ని కోల్పోతావు, జీవ కిరీటాన్ని కోల్పోతావు, జీవలోకాన్ని పోగొట్టుకుంటావు, నిత్య నాశుల్లోకి వెళ్ళిపోతావు.
అలాగూ పౌలు గారు దేవార్పణకి తన ప్రాణాన్ని అర్పించడం జరిగింది. ఒక స్టెఫెన్ గారిని చూడండి, ప్రేమైన దేవుని వారులరా. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 21వ వచనం. అపోస్తుల కార్యం 7వ అధ్యాయం 52వ వచనం అండి. నీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకుండా ఉండిరి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరెప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రము మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, ఆ యేసు దేవుని కుడిపార్శ్వమునందు కూర్చునుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచినుటయు చీచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి, అబ్బా, స్టెఫెన్ వీరమరణం పొందాడు. బాగా గమనించారా? దేవుడు ఆయన్ను మీ రక్షణ కొరకు పంపించాడు. దేవుడు యేసుక్రీస్తుని మీ రక్షణ కొరకు పంపించాడు. మీరైతే ఆయన్ను చంపిన వారైతిరి, ఆయన్ను హత్య చేసింది మీరే అని ఎప్పుడైతే చెప్పాడో వారందరూ పండ్లు కొరికారట. మేము యేసుక్రీస్తుని చంపాం. మరి ఎవరు చంపారండి? ఎవరు చంపారండి? చంపింది వాళ్ళే కదా. అవును. కాబట్టి ఏ యేసుక్రీస్తునైతే వారు చంపారో అదే జనము స్టెఫెను మీద ఏకముగా అతని మీద పడి అతన్ని ఊరి వెలుపలికి తీసుకొని వెళ్ళి రాళ్లతో చావగొట్టారు. అప్పుడు కూడా యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నాడండి స్టెఫెన్ గారు. ప్రభువా, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొను అని స్టెఫెను పలుకుచుండగా చూసారే, ఒక సేవకుడు దేవార్పణ కొరకు తన ఆయుష్కాలం అంతా, తన శరీరం అంతా, తన ఆత్మనంతా అర్పించుకున్నాడు. చివరికి ఉన్న సత్యం చెబుతా ఉంటే వారందరూ ఆయన ఊరు వెలుపలికి తీసుకొని వెళ్ళి రాళ్ళతో కొట్టారు. రాళ్ళు వచ్చి పడతా ఉంటే తల ఒకవైపు పగిలిపోతూ ఉంటే గమనించారా? ఇష్టం వచ్చిన చోటంతా రాళ్ళు రువ్వుతూ ఉంటే, ఆయనకు తగులుతూ ఉంటాయి. కన్ను లొట్టబోతూ ఉంటే, పళ్ళు రాలిపోతూ ఉంటాయి, చెవు పగిలిపోతూ ఉంటే, ఒకవైపు రక్తం కారుతూ ఉంటే, యేసు ప్రభువా వీరిని క్షమించు, వీరిని. అవునండి, ఆయన ఎక్కడున్నాడు తెలుసా? తండ్రి కుడి పార్శ్వమున నిలుచుని ఉండుట నేను చూస్తున్నాను. ఆయన ఉన్నాడు. దేవుని మహిమను చూశాను. ఆయన కుడి పార్శ్వమునందు యేసుక్రీస్తు నిలిచి ఉండుట నేను చూశాను, నేను చూస్తున్నాను అని చెప్పాడు. ఆ మాటలు పలుకుతూ ఉండగానే వీళ్ళు రాళ్లతో కొట్టి చంపారు. అందుకొరకే సమర్పణ చేయుము ప్రభువు నాకు, నీ దేహము దానము సమయమును సమర్పణ, నీ దేహము దానము సమయమును. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక స్టెఫెను సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకున్నాడు. తనకిచ్చిన ఆయుష్కాలాన్ని, తనకిచ్చిన ఇలాంటి సంవత్సరాలను దేవునికే సమర్పించుకున్నాడు. ఒక పౌలు గారు అలాగే సమర్పించుకున్నాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని ఎంచుకున్నాడు. పౌలు
దేవార్పణకి తన ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఒక స్తవ్వేను దేవార్పణకి తన ఆయుష్కాలాన్ని ఇచ్చాడు. ఒక యేసు స్వామి. ఎవరండి? ఒక యేసు స్వామి. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు కానీ నీ చిత్త ప్రకారమే జరిగించవయ్యా. నేను అందుకోసమే వచ్చాను. చూసారా, అలాగే యేసుక్రీస్తు తన జీవిత కాలమంతటిని కూడా తండ్రికి దేవార్పణ చేసుకున్నాడు. చివరికి సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కొట్టిన దెబ్బలు, వారు కొట్టిన కొరడా దెబ్బలు, వారి ముఖం మీద ఉమ్మేశారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టేశారు, కాలు చేతుల్లో మేకులు కొట్టేశారు. ఆయనకి ఎక్కడ చూసినా దెబ్బలే, ఎక్కడ చూసినా దెబ్బలే. ఆ సిలువలో వేలాడుతూ కూడా ఏమన్నాడు తెలుసా? తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరగరు గనుక వీరిని క్షమించు. తండ్రి, సమాప్తమైనది, నా ఆత్మను నీకు అప్పగించుకొనుచున్నాను. ఎస్, సమస్తాన్ని అప్పగించుకున్నాను. ఈ లోకంలో నేను చేయడానికి ఎన్నో పాపకార్యాలు ఉండినవి, కానీ వాటిని నేను చేయలేదు. నీ పని కొరకే ఉన్నాను, నీ పని కొరకే బ్రతికాను. నా బ్రతుకంతా నీ కోసమే. ఇప్పుడు సమాప్తమైంది కనుక నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను. చూసారా ప్రియమైన దేవుని వారలారా, సిలువలో బలి అయినా దేవుని గొర్రెపిల్ల విలువైనా మాను వివరిందు శ్రీయేసు విలువైనా నీ ప్రేమను వివరి శ్రీయేసు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, నీకు ఇవ్వబడింది ఈ నూతన సంవత్సరం, నీకు ఇవ్వబడింది మరొక కొత్త సంవత్సరం, నీకు ఇవ్వబడిన ఈ దినములు, నీకు ఇవ్వబడిన ఈ నెలలు, నీకు ఇవ్వబడిన ఈ సంవత్సరం, నీకు ఇవ్వబడిన ఇంకా ఆయుష్కాలం లోకార్పణక దేవార్పణక, లోకార్పణకు అర్పించి లోక సంబంధమైన శరీర కార్యాలకి ఈ దినాలను, ఈ నెలలను, ఈ సంవత్సరాలను, ఈ ఆయుష్కాలాన్ని అర్పించి నిత్యాగ్ని ఉండడానికి వెళ్ళిపోతావా? ఒక పౌలులా, ఒక స్తెఫనులా, ఒక యేసు ప్రభువులా దేవుని కొరకే ఈ కాలాన్ని సమర్పించి దేవుడున్న లోకాన్ని చేరుకుంటావా? ఆలోచించండి. ఆలోచించి నీకివ్వబడిన ఈ చిన్ని ఆయుష్కాలంలో దేవుని కొరకు బ్రతికి దేవుని ద్వారా మెప్పు పొంది దేవుడున్న లోకాన్ని చేరుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ముగిస్తున్నాను. మీకందరికీ వందనాలు.